అన్న ఇప్పుడు మనిషిని అర్థం చేసుకోగలమా? మనిషి అంటే జనరల్గా ఇప్పుడు మిమ్మల్ని కానీ నాతో ఉన్న వాళ్ళని, ఈ సమాజాన్ని, మైండ్ని అర్థం చేసుకోగలమా? అంటే మనిషిని అర్థం చేసుకుంటే మైండ్ని అర్థం చేసుకోవడం అంటాం. అంతే కదా? అంతే. అంటే మనిషిని ఎవడు అర్థం చేసుకోలేడు, మైండ్ని అర్థం చేసుకోవచ్చు అని ఒక భావన. మనిషి ఏంది మన సపరేట్గా నువ్వేంటి కదా ఫస్ట్ మనిషి అని మైండ్ అంటే మనిషే మైండ్. ఐ మీన్ మనిషి అంటే మనిషి మైండ్ రెండు ఒకటి నా అర్థాలు. అంటే హ్యూమన్ మైండ్ కాదు కదా. అంటే మనిషి ఎవరు మరి, మైండ్ ఎవరు మరి? మనసు అంటే మైండ్, మనిషి అంటే శరీరం కూడా కలయిక. అచ్చా, అది అంటే ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలని దేన్ని? మనసుని. ఇప్పుడు మనసుని అర్థం చేసుకోవచ్చా, దాన్ని మనం సరదాగా మనిషిని అనుకుందాం. అదే, అందుకే మనిషిని అర్థం చేసుకోవాలంటే నేను అడుగుతున్న ఒక ప్రశ్నకి జవాబు ఈ నీ అనుభవంలో నుంచి. ఓకే, అసలు ఎందుకు అర్థం చేసుకోవాలి? అంతే. ఇంకా పొలిటికల్ ఆన్సర్ లేదు. జస్ట్ హలో అన్నా, ఉన్నాయి కొన్ని తెచ్చుకో, రేపు కొన్ని తెచ్చుకో. అవి ఉన్నా కానీ కొన్ని ఖరాబ్ అయింది. ఓకే, ఆఫ్ చేస్తాను. ఎందుకు అర్థం చేసుకోవాలి? సామరస్యం కోసం, లోకరక్షణ కోసం, అట్లా కాకుండా మళ్ళీ బాగానే మాట్లాడు. హలో, ఉన్నాయి, కొత్తిమీర ఒకటి లేదు. ఉంది, మస్తుంది లేదా తెచ్చుకోమన్నా? ఉన్నాయి తీసుకొచ్చి సరిపోతాయి. చెప్పండి. ఇప్పుడు ఎందుకు అర్థం చేసుకోవాలి? ఇదే గొడవలు రాకుండా ప్రశాంతంగా ఉండటం కోసం. అంటే అప్పుడు మనస్సుని అర్థం చేసుకోవడం ఏమీ లేదు, అంశాల వారీగా అర్థం చేసుకోవడం ఉంది. అంటే ఎలా? ఇప్పుడు ఫుడ్ విషయంలో ఒక అండర్స్టాండింగ్ వద్దాం, అట్లా అర్థమవుతుంది మైండ్. డబ్బు విషయంలో ఒక అండర్స్టాండింగ్ రావాలి ఇద్దరు. అట్లాగే అభిరుచుల విషయంలో ఒక అండర్స్టాండింగ్కి, ప్రవర్తన విషయంలో ఒక అండర్స్టాండింగ్కి. ఇంకో మా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు నువ్వు అందరి ముందు రా అనొద్దు నన్ను, అంటే సరే నువ్వు కూడా రా అనొచ్చు కానీ నువ్వు నన్ను బే అనొద్దు. ఇద్దరు గుర్తుపెట్టుకుంటే ఒకరినొకరు అర్థం చేసుకున్నట్టు, అంటే ఒకరి అభిప్రాయాన్ని ఒకరు గౌరవించుకోవడం అర్థం చేసుకోవడం అయింది. ఓకే, అదర్వైజ్ అర్థం చేసుకోవడం అనేది లేనే లేదు. ఎట్లా అర్థం చేసుకుంటావు? కదిలే దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటావు? నిరంతరం మారుతున్న దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటావు? ఇప్పుడు ఫుట్బాల్ ఆడుతున్నావు, గోల్ పోస్ట్ కదులుతూ ఉందనుకో, అప్పుడు గోల్ చేసినట్టు అవుతుందా, అయినట్టు అవుతుందా? బాల్ ఉన్న చోటుకి గోల్ పోస్ట్ ఇట్లా పరిగెత్తుకొని వచ్చింది అనుకో, గోల్ పోస్ట్ స్థిరంగా ఉంది కాబట్టి నువ్వు దాంట్లో గోల్ కొట్టగలుగుతున్నావు. రాయి స్థిరంగా ఉంది కాబట్టి చెక్కగలుగుతున్నావు కదా. మనిషి మన యొక్క మనసు స్థిరంగా లేదు. అది ఇప్పుడు ఒప్పందం చేసుకుంటుంది, మళ్ళీ గంటకు మర్చిపోతుంది. ఇప్పుడు కొన్ని ప్రియారిటీ అనిపిస్తుంది, రేపు ఇంకొకటి ప్రియారిటీ అనిపిస్తుంది. ఎందుకన్నా అలా? దాని స్వభావం అది. ఓకే, అంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతా ఉంటుంది మైండ్ యొక్క మూల ప్రవృత్తి నిరంతరం ప్రభావం చెందడం. అది ప్రభావితం అవుతూ ఉంటుంది పాపం, దానికి తెలియదు. కోతి ఉంటుంది, అందుకే కోతితో పోల్చారు మైండ్. అది నిలకడ ఉండదు. అది సో మనసును నిలకడగా ఉంచడానికే ఇన్ని ఆధ్యాత్మిక పద్ధతులు వచ్చింది. మనిషి సఫర్ అవుతున్నది రకరకాల సమస్యల వల్ల కాదు, ఆలోచనల వల్లనే. అంటే ఒక ఆలోచనలు ఉన్న ఒక మనిషి, అంటే స్థిరంగా లేని మనస్సున్న ఒక మనిషి, స్థిరంగా లేని మనస్సున్న ఇంకొక మనిషిని ఎట్లా అర్థం చేసుకుంటాడు? చిన్న ఎగ్జాంపుల్ చేసుకోవాలంటే ఏం చేయాలి? అంశాల వరకు అర్థం చేసుకోవాలి. ఏ అంశం గురించి, ఉదాహరణకు ఆఫీస్కి వెళ్ళామనుకో, ఆఫీస్లో పర్సనల్ విషయాలు ఉంటాయా, దాన్ని పక్కకు పెట్టి అది అర్థం మాకు అవసరం లేదు. నీ భార్య, నీ తల్లి, నీ కులం, నీ మతం అక్కర్లేదు. ఏది అవసరం? టయానికి ఎన్ని గంటలకు రావాలి, నువ్వు చేసే పని ఏమిటి, నువ్వు మాకు ఎప్పుడు రిపోర్ట్ చేయాలి, అది నీ క్యాబిన్ దానికి రెస్పెక్ట్ ఇస్తావా లేదా, నీ హెచ్ఆర్ అతని మాట వింటావా లేదా, ఇవన్నీ చేస్తే ఇక్కడ పని చేయ బాబు. నేను ఎవరి మాట వినను, నేను అర్ధరాత్రి పూట వచ్చి పని చేస్తాను నేను అన్నావు అనుకో, వీనికి సో దట్ ఇస్ ద డోర్ సార్, యూ జస్ట్
టేక్ లెస్ట్ అంటే ఇది వెళ్ళలో ఉన్నది కదా డిస్టర్బ్ అది ఇచ్చేసి వెళ్ళిపోండి సార్, నైస్ మీటింగ్ యూ అని చెప్పి నీతో చర్చలు పడరు. లేనిపోని కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు సమాజం క్రియేట్ చేసుకోదు. ఇప్పుడు ఆఫీస్ ఎందుకు పనిచేస్తున్నాయి, అంత పెద్ద బిల్డింగ్లు, బయటికి పోతే అందరూ వైల్డ్ పీపుల్, అక్కడ పోగానే దేవుళ్ళు అవుతున్నారు. ఎందుకు? అంశాల వారి ఒప్పందం జరిగింది. అంటే ఫ్యామిలీ లైఫ్లో కూడా అలానే ఉండాలి. అలా చేస్తే బాగుంటుంది. కానీ ఫ్యామిలీలో ఏమైనా టేకన్ ఫర్ గ్రాంటెడ్ అప్రోచ్ వస్తుంది. నా మనిషి కదా అని ఏదో కథ చెప్తావు, ఏదో ప్రామిస్ చేస్తావు, కథ అది క్లియర్గా ఉండాలి. మనిషితోటి మనసుతోటి అంశాల వారి ఒప్పందం, భార్యాభర్తకి కొన్ని అంశాల వారి ఒప్పందం, తల్లికి కొడుక్కి అంశాల వారి ఒప్పందం. ఒకరి విషయాలు ఇంకో చోట లేవు కదా. కొడుకుకి తల్లికి ఒక అంశాల వారి ఒప్పందం. అప్పుడు ఏమైందంటే కాన్ఫ్లిక్ట్ ఉండదు. ఇప్పుడు నీకు మనిషి ఆ మనసు అర్థం కాలే, నీకు ఇద్దరికి ఉపయోగపడేవి, తనకు నీకు ఉపయోగపడే కొన్ని అంశాల్లో ఒక ఉడంబడిక కుదిరింది, అందుకని కాన్ఫ్లిక్ట్ పోయింది అంతే. సో ఎక్కువ కాలం కలిసి ఉన్న వాళ్ళు ఈ అంశాల వాళ్ళ ఉడంబడికని వాళ్ళు గౌరవిస్తూ కలిసి ఉంటున్నారు. అట్లా అదే ఒక గురువు సమక్షంలో అంశాలు లేవు, ఉడంబడికలు లేవు, మనసే లేకుండా చేస్తారు. నువ్వు గురువు మనసు చూడట్లేదు, గురువు నీ మనసు చూడట్లేదు. ఆ మనసుని చూసే పనులు ఉంది వాళ్ళు. దే ఆర్ నాట్ డీలింగ్ విత్ ద మైండ్, దే ఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ద మైండ్. ఇప్పుడు ఒక భార్య భర్త గొడవ వచ్చిందనుకో, ఇద్దరు గొడవ వస్తే మనకి ఎందుకు గొడవ వచ్చిందో అర్థం చేసుకుందాం రా అంటే గొడవలు వెళ్ళిపోతాయి. ఓహో నేను ఇట్లా అంటే నువ్వు ఇట్లా అన్నావు కాబట్టి డిస్టర్బ్ అయినామా, సరే అట్లా అవ్వకపోతే అయిపోతుంది కదా. నువ్వు అన్నా కూడా నేను పట్టించుకోను ఇప్పటి నుంచి, టేక్ ఇట్ ఈజీ చలో. అలాగే నేనేమన్నా నువ్వు పట్టించుకో అనుకుంటే ఏం కూడా రాదు. కానీ మనిషి అట్లా ఉండడు, జిద్దుకు వెళ్తాడు, కోప్పడతాడు, ఏమో ఏదైనా వాడి ఇష్టం చేసుకొని తప్పేం లేదు. వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు అర్థం చేసుకుంటే బాగుంటుందని నా అబ్జర్వేషన్ అంతే. ఇది ఎవరికి వాడు ప్రయత్నం చేయాల్సింది. ఇప్పుడు నువ్వు బాగున్నంత మాత్రం అందరూ బాగుండకపోతే ఏం చేస్తావు? నువ్వు ఎవరిని డిస్టర్బ్ చేయట్లేదు, బట్ నేను డిస్టర్బ్ చేస్తే ఏం చేస్తావు? సమాజం తప్పదు. ఇప్పుడు ఎవడో పక్కింటోడు నీ ఇంట్లో చెత్త వేస్తూ ఉన్నాడు, వాడికి కయ్యానికి కాలు దూయమని ఏ క్యాక్. కొందరు ఏం చేసి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారు, కొందరు వీడు చెత్త వేస్తాడు, కొందరు పోలీస్ స్టేషన్లో కేసు ఓడిపోయిన ఎత్తే వాళ్ళు కొడతాడు. ఒక్కడు ఒకలా చేస్తాడా లేదా సేమ్ సమస్యకి? అంటే అర్థమైంది, ఒక్కొక్కడికి ఒక్కోలా అర్థమవుతుంది. అది ఇంకోటి ఉన్నాడు యోగి అనుకో, ఇట్లా చెత్త వేయగానే వాడు మిగతా అన్ని విషయాలు మంచివాడు, ఒక్క విషయం అట్లా చేస్తాడు అనుకో. సార్ చెత్త వేయలేదు ఈరోజు, మీరు వేయగానే నాది మీది రెండు పక్కకి వేసేస్తున్నాను సార్, మీరు చెత్త వేయడం వల్ల నా చెత్త గుర్తొస్తుంది సార్, ఇది నేను వేసేస్తున్నా, ఇంకా అమ్మ బాగుంది నాన్న బాగుంది అంటే గొడవ పోయింది. అంటే వాడు ఈగో సాటిస్ఫైషన్. అంటే ఒక్కొక్కడు ఓ టైప్ చేస్తున్నారు. ఆశ్రమాల్లో ఈగో సాటిస్ఫై చేస్తారు, నిన్ను అంగీకరిస్తారు. ఈగో అంటే ఐ హ్యావ్ యాక్సెస్ చెల్లో, నా చెత్త వేసాడు అయితే ఏమైందట, ఏమో ఆయనకు నా మీద ఎంత ప్రేమ ఉందో నా ఇంట్లో వేస్తున్నాడు, అదేనా నేను దాన్ని గౌరవంగా భావిస్తాను. ఆయన నాకేదో నేర్పేయడానికి చేస్తున్నాడు, ఏదో నువ్వు ఇట్లా అనుభవించుకుంటావు అనుకో, అదంతా ఊహనే. నీ కన్వీనియంట్గా ఏదో చెప్పుకుంటున్నావు, నువ్వు ఇబ్బంది పడకుండా ఉండడానికి ట్రై చేస్తున్నావురా నువ్వు బేసికల్లీ. అంతే, ప్రపంచం అంతా వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండటానికి ట్రై చేస్తున్నారు. ఎందుకు డోర్ ఇంతే పెట్టుకోరు, 6 ఇంచులది, ఇబ్బంది అవుతుంది నీకు, అందుకే పెద్ద డోర్. అలాగని గోడలు తీసేసి మరీ ఇబ్బంది అవుతుంది. అంటే గోడలు ఉండాలి, డోరు ఉండాలి, నువ్వు పోగలగాలి, రాగలగాలి, యాక్సెస్ ఉండాలి. ఒకప్పుడు డోర్లు పెట్టుకున్నారు, తర్వాత దొంగలు కూడా వస్తున్నారు, లాకింగ్ సిస్టమ్ మళ్ళీ కన్వీనియంట్, రావాలి పోవాలి, లాక్ ఓపెన్ చేసిన చైన్ ల్యాచ్ పెడుతున్నారు. ఇదంతా మనిషికున్న మూర్ఖత్వాల వల్ల కొంత మంచి జరుగుతుంది, కొంత చెడు జరుగుతుంది. మనకు యాక్చువల్గా లెర్నింగ్ అంతా చెడు నుంచే. సినిమాల్లో అంతా ఏముంటుంది, చెడే ఉంటుంది. నేను ఎంటర్టైన్ చేసేంత నాన్ సెన్సే. ఇప్పుడు సినిమాలో హీరోయిన్ అందరూ సాంప్రదాయబద్ధంగా కూర్చొని ఒక గంటసేపు ప్రవచనం ఇచ్చాను అనుకో, అమ్మని నాన్నని జాగ్రత్తగా చూసుకోండి, ఏంది థియేటర్లో వచ్చి బయటకు వచ్చి ఇంట్లో చెత్త వేయకండి. ఇప్పుడు ఒక సూపర్ స్టార్ పొడి చెత్త తడి చెత్త ఎలా వేరు చేసుకోవాలి చూపిస్తాం ఈ సినిమాలో. పిచ్చా నీకేమన్నా? అసలు తొడలు కొట్టాలి, ఛాలెంజ్ చేయాలి, మీసాలు తిప్పాలి, ఇట్లా కత్తులు తీసుకొని తిరగాలి అంటే వీళ్ళు బిహేవ్ చేసి చూస్తారు. ఎవడితో బూతులు మాట్లాడతాడు, ఎంత రెక్లెస్ ఉంటాడు, వాడు అట్లా ఉండి హఠాత్తుగా మంచివాడైతే బా అంటే నీకు కూడా అదే ఉంది. అంటే అంత ఉత్తగా ఎట్లా లొంగుతాడు ఎవడైనా, కొంచెం టైం పట్టాలి కదా.
సో నేనేమనుకుంటా, అసలు కదిలేదాన్ని ఎట్లా అర్థం చేసుకోవడం, యూ కెన్ నెవర్ అండర్స్టాండ్. ఇది ఎలా ఉంటుందంటే, నువ్వు కార్లో పోతున్నావు, నేను కార్లో పోతున్నాను, ఎట్లా కౌగిలించుకోవడం. ఇద్దరు దిగాలి, ఇద్దరు ఆలోచనల్లో పడి కొట్టుకుపోవడం ఆపేస్తే నిజమైన షేక్ హ్యాండ్ వస్తుంది. మరి సమాజంలో ఇది ఇద్దరు దేశాధ్యక్షులు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు అనుకో, షరతుల వారి, అంటే నేను నీవు చెప్పిన అగ్రీ చేస్తున్నా, నేను చెప్పిన నువ్వు అగ్రీ, షరతుల వారి అగ్రిమెంట్ ఒకటి. ఇది ప్రపంచం. చిన్నపిల్లలు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటే ఏం లేదు అసలు, ఉత్తగానే ఇచ్చుకున్నారు. మూడవది, ఏది పట్టించుకోవడం లేదు, ఉత్తగానే షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. ఇది జ్ఞానం వచ్చిన తర్వాత. అంటే నువ్వు షేక్ హ్యాండ్ చేస్తావు, ఏముండదు, ఇట్స్ సిస్టమ్ మూవ్మెంట్ అంతే. జస్ట్ హ్యాండ్ ఈస్ మూవింగ్, ఇట్స్ నాట్ ద మైండ్. ఒక జెన్ స్టోరీ ఉంటుంది కదా, ఒక జెండా కదులుతుందంట. ఒకడు ఆ జెండా కదులుతుంది చూసావా, అది ఏ దేశపు జెండా అంటే ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇది ఏ దేశపు జెండా, అది ఆ దేశపు జెండా అని గొడవైంది. అక్కడి నుంచి జెన్ మాస్టర్ పోతున్నాడు. గురుగారు ఒక్క నిమిషం అవుతానంటే చెప్పినట్టు, అక్కడ జెండా కదులుతుంది కదా, అది ఏ దేశం అని మాకు గొడవ వచ్చింది, అది ఏ దేశంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కదిలేదు జెండా కాదు, మీ మైండ్ అన్నమాట. నువ్వు ఫ్రాగ్మెంటెడ్ మూవ్మెంట్ చూస్తే కదులుతున్నట్టు కనిపిస్తుంది. ఒక లార్జర్ పిక్చర్ చూస్తే ఆ జెండా పోల్ నుంచి అది ఎటు పోతులేదు, ఎక్కడికి కదులుతలేదు. అట్లా చూస్తే ఒక ఆన్సర్, ఓన్లీ ఆ క్లాత్ పరంగా చూస్తే ఒక ఆన్సర్, దిశ పరంగా చూస్తే ఒక ఆన్సర్, దేశం పరంగా చూస్తే ఒక ఆన్సర్. రకరకాల ఆన్సర్స్ ఉన్నాయి. అంటే మైండ్ రకరకాల ఆన్సర్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది పాపం, దానికి ఉన్న స్వభావం అది. నేనైతే ఎవరిని అర్థం చేసుకోవాలనుకోను. ఎవరు ఎట్లున్నా నాకు ఓకే, ఐ డోంట్ వాంట్ అండర్స్టాండ్ ఎనీబడి. ఆ సందర్భానికి ఏదో చేసేస్తా అంతే తప్ప, నాకు ఈగో అలాంటిది ఏమీ లేదు కాబట్టి నేను అవసరం సారీ కూడా చెప్తా, జెన్యూన్గానే చెప్తా, నటనేమి కాదు. అంటే ఏం చేస్తే వాళ్ళు హాయిగా ఉంటారో అది చేయాలని ట్రై చేస్తా అంతే. నేనేం వేరే వాళ్ళ కోసం ఎందుకు ట్రై చేయడం. ఆ సందర్భం వస్తే, ఇప్పుడు నవీన్ నా మీద కోపం వస్తే అడుగుతా, ఎందుకు కోపం వచ్చిందంటే నాకు నచ్చలేదంటే, సరే ఇంకోసారి చేయనులే అంట, నేను బరాబర్ చేస్తాను, జిద్దుకేం పోను. అంటే నాకు ఈ భూమి మీద ఒక మనిషిగా పరమోత్కృష్ట ధర్మం ఏమిటి, నా సాటి మనిషిని కాస్త ప్రశాంతంగా ఉంచడం. అంతకని ఏమైనా పని ఉందా? అదే పని ఎందుకు, అంతకుమించి ఏమైనా ఉందా పోనీ? సరే ఇప్పుడు మన ఇద్దరం మస్తు పెయింటింగ్లు వేస్తున్నాం, డబ్బులు కూడా ఎన్ని చేస్తున్నాం, కానీ నా పట్ల నీకు సహృద్భావం లేదు, నీ పట్ల నాకు సహృద్భావం, ఏం లాభం? నీకు తిండి ఎట్లా పడుతుంది? ఆడు కూర్చున్న చోట నేను కూర్చోను అంటే నిరంతరం కాన్ఫ్లిక్ట్ ఉందనుకో, వాట్ ఇస్ ద పాయింట్ ఆఫ్ లివింగ్? సో మనిషి యొక్క పరమోత్కృష్ట ధర్మం భూమి మీద మనిషిగా సామరస్యాన్ని చెడగొట్టకు. సాటి మనిషికి కాస్త నీ ఎగ్జిస్టెన్స్ వల్ల బాధ లేకుండా చూడు. సరే తెలుసో తెలియక బాధ అయింది అనుకో నీ ప్రవర్తనలో, సారీ చెప్పు, దాన్ని కూడా అంగీకరించి జిద్దుకు పోయాడు అనుకో, సరే నేను చెప్పాను, నీకు కోపం వచ్చింది కదా, ఏం చేస్తావు చేసుకో, ఇంకా నీ ఇష్టం, నాకేం కోపం లేదు, నేను చెప్పదు లేదు. వాడు 100 మందికి నీ గురించి బ్లేమ్గా చెప్పాడు, తను చెప్పిందంతా కరెక్టేనండి అని చెప్పి ఏమవుతుంది? అంటే ఏమవుతుంది? కోల్పోయేది ఏమిటి అసలు? ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ప్రజలంతా నువ్వు బ్యాడ్ పర్సన్ అనుకుంటే నీకేమవుతుంది అసలు? యాక్చువల్గా ఏమీ కాదు, నువ్వు దాన్ని గంభీరంగా తీసుకుంటే ప్రాబ్లం వస్తుంది. నా ఇజ్జత్ పోయింది అసలు ఒకవేళ నిజంగా ఉంటే పోదు, ఇటు ఉత్తుత్తగానే పోయింది, నిజం కలిగింది, అది వెగ్గట్లేదు, ఇజ్జత్ కాదు. ఇప్పుడు నాకు ఎవరో యూట్యూబ్లో కామెంట్ పెట్టారు, ఇట్లాంటి వీడియో పోస్ట్ చేశారు, నాకు మీ మీద ఉన్న రెస్పెక్ట్ పోయిందని. మన దేనికి నవీన్ ఉంది కదా, పాలు విరిగిపోయా, దానికి ఎవరో పెట్టారు అట్లా, అట్లా ఇలాంటి వీడియోలు పోస్ట్ చేస్తారు, నాకు మీ మీద ఉన్న రెస్పెక్ట్ పోయిందంటే అమ్మయ్య అని పెట్టాను. పోనీ ఇంకొద్ది ఇంకా నాకు రెస్పెక్ట్, ఇంకెప్పుడు రెస్పెక్ట్ ఇవ్వకు బ్రదర్, నాకు రెస్పెక్ట్ ఇవ్వకుండానే నన్ను చూడు, ఎందుకు అనవసరం రెస్పెక్ట్ ఇచ్చుకుని నేను అడిగాను, నేను రెస్పెక్ట్ ఏమన్నా. పోనీ రెస్పెక్ట్ అంటే ఏంది? వీడియో చూడటమా? రెస్పెక్ట్ అంటే అంగీకరించడం. ఒక సమగ్రతలో నన్ను దర్శించినావు అనుకో, నేను ఫిలాసఫీ చేస్తున్నా, ఒక సాధారణ వీడియో చేస్తున్నా, నువ్వు వీడియో చూస్తున్నావు, నువ్వు నన్ను చూస్తే తెలుస్తుంది నేనేం చేస్తున్నాను. ఐఎమ్ ఎంజాయింగ్ మై వర్క్, అది ఎసెన్స్. పరమాత్మ గురించి మాట్లాడితే గొప్పవాడిని, దువ్వెన ఎలా పాన్ గురించి మాట్లాడితే అట్లా కాదు. నేను ఏది మాట్లాడినా శ్రద్ధగా మాట్లాడుతున్నా, అది చూస్తలేవు ఎందుకు? అది చూసిన వాడు నన్ను పట్టుకుంటాడు, అట్లాంటి వాడు నా స్నేహితుడు.
మిగతా వాళ్ళంతా హాయ్ హలో హాయ్ బాయ్ అట్లా. సో మనిషిని అర్థం చేసుకోవడం అన్నది ఒక మిత్. ఒకవేళ ఎవరైనా నాకు అతను అర్థమయ్యాడంటే అతను కొన్ని విషయాలు నీకు అర్థమయ్యాడని చెప్తున్నావు. సమగ్రంగా అర్థం చేసుకోవడానికి ఏముండదు. ఎందుకంటే సమగ్రతను ఎట్లా పట్టుకుంటుంది? ఇన్కంప్లీట్, ఇన్ఎఫెక్టివ్, ఇన్ఎఫిషియెంట్ది ఒక సంపూర్ణమైన దాన్ని ఎట్లా పట్టుకుంటుంది? ఇప్పుడు పట్కారతో గిన్నె లేపగలవు అంతే, ఒక కారు లేపగలవా? దాని స్థాయి సరిపోదు. అట్లా మైండ్కి దేన్ని పరిపూర్ణంగా అర్థం చేయాలి. మైండ్ అంటేనే పర్సెప్షన్. ఒక దిక్కు నుంచి చూసేది మనస్సు. అన్ని దిక్కులు చూడగానే మనసు మాయమైపోతుంది. తెలుసా నీకు? ఏదైనా ఒక విషయాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుంటున్న కొద్దీ మైండ్ డిసెపరేట్ అయిపోతుంది. అంటే ఆలోచన వెళ్ళిపోతుంది. నేను 2-3 చెప్పాను నీకు, ఆలోచన వెళ్ళిపోయింది. ఈ క్యాప్ పెట్టుకుంటున్నావు కదా, జస్ట్ పెట్టుకుంటావు అంతే. ఎలా అన్నది ఉండదు. ఎందుకంటే దాన్ని అన్ని రకాలుగా వాడి ఎట్లా ఫిట్ అవుతుందో నువ్వు తెలిసిపోయింది. ఇంకా తద్వారా ఆలోచనే లేదు. అదే ఫస్ట్ టైం నీకు ఒక వింత జాకెట్ ఇచ్చాను, అది ఇక్కడ జిప్ ఉంది, ఇక్కడ జిప్ ఉంది, ఇలా వస్తుంది. అంటే బికాజ్ యూ డోంట్. తర్వాత నీకు ఎవరు చెప్పారు? ఎవ్వరు చెప్పలేదు. నీ మైండ్ ఒకలా వేసుకోమని చెప్పింది, పర్సెప్షన్ స్టార్ట్ అయింది. అప్పుడు ఒక జిప్ తీసి ఇట్లా వేసుకున్నావు. తర్వాత ఒక సంవత్సరం గడిచిన ఫ్రెండ్ వచ్చి అయ్యో అది అట్లా వేసుకోవద్దు, అది అసలు అట్లా వేసుకునేదే కాదు, అది కొత్త పర్సెప్షన్ ఇచ్చాడు. నువ్వు జిప్ వేసుకునే ఉంటుంది ఇట్లా అంటే అయిపోయింది అంతే. దీని తర్వాత ఇంకోటి వచ్చాడు, అయ్యో చాలా కాస్ట్లీ, అట్లా ఎందుకు వేస్తుంది, దాని పర్పస్ అది కానీ ట్రావెల్ చేసినప్పుడు ఇక్కడ ఇంకో జిప్పుని చూడండి ఇట్లా అంటే కిందికి పెద్ద 2 వచ్చేసినాయి జోబులు, దాంట్లో సామాన్ గిమాన్ చార్జర్లు అన్నీ పెట్టుకోవచ్చు, అది దాని పర్పస్ అది, నీకు తెలీదా? ఇంకో పర్సెప్షన్ వచ్చింది. అట్లా ఒక 50-60 రకాలుగా ఉపయోగం తెలిసిన తర్వాత దాని పట్ల ఎప్పుడు నీకు సమగ్రత వస్తుందో ఆలోచన పోతుంది. సో తెలిసిందే సమగ్రం అనుకుంటే కూడా ఆలోచన పోతుంది, కానీ కొత్త తెలియగానే వస్తుంది ఆలోచన. అది ప్రాబ్లం ఉంది. ఇప్పుడు జెన్లో అదే చెప్తారు, సైకిల్తో ఏం చేస్తాం? సైకిల్ దేనికి ఉపయోగపడుతుంది? తొక్కడానికి. జెన్ గురువు అడిగినప్పుడు శిష్యుడు చెప్పినప్పుడు అంటాడు, నువ్వు ఇంకా అధ్యయనం చేయాలంటాడు. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి, అది తొక్కడానికే. అదే. ఆ తర్వాత వాడు తెలుసుకున్నాడు, బట్టలు కూడా ఆరేసుకోవచ్చు, జస్ట్ తొక్కడానికి లేదు, అది నువ్వు రకరకాలుగా వాడుకోవచ్చు. అంటే సమగ్ర దర్శనం స్టార్ట్ అయిన తర్వాత మైండ్ అనేది పక్కన. మైండ్ అంటే ఒక్కదాన్ని అట్లాగే ఉండాలి, ఇలాగే ఉండాలి, ఇదే చేయాలి అట్లా చెప్తా ఉంటుంది పాపం. అది తప్పు పట్టలేను, దాని స్వభావం అది అంతే. ఆ స్వభావంలో పడి కొట్టుకుపోయినంతకాలం నీకు ఎప్పుడో బాధనో ఎప్పుడో కోపమో ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. అట్లా ఏం ఉండదు యాక్చువల్గా. ఇఫ్ యూ రియల్లీ అండర్స్టాండ్ ద మైండ్, నీ మైండ్ ఏంటి, ఇది కన్సిస్టెంట్ ఉండదబ్బా అని తెలుసుకుంటే ఎవరి మైండ్ కన్సిస్టెంట్ ఉండదని తెలిసిపోయింది కదా. అందుకని వాడు తిట్టినా కూడా కన్సిస్టెంట్గా లేకుండా ఇది చేస్తున్నాడు. అట్లా కాకుండా కలిసి పనిచేయవలసిన ఒక ఆగత్యం వచ్చింది మన ఇద్దరి మధ్యన, కలిసి పనిచేయవలసి వచ్చింది. అప్పుడు షరతులు వారి అగ్రిమెంట్ పెట్టుకో. ఇంకా ఇప్పుడు మనం చేస్తున్నాం కదా, వంట నువ్వు చేస్తావు ఇప్పుడు పోయి, ఎందుకు వచ్చింది అది? వచ్చిందా హఠాత్తుగా నువ్వు ఈరోజు మాయమైపోయినావు అనుకో, కాన్ఫ్లిక్ట్ వస్తా లేదా? సో మనం ఒక షరతుని ఇద్దరం అంగీకరిస్తున్నాం, వీఆర్ రెస్పెక్టింగ్ ద అగ్రిమెంట్ అండ్ కాంట్రాక్ట్. అలాగనే బై ఫోర్స్ లేకపోతే లా, ఇదే చిన్నది కాబట్టి ఇట్లా, ఇదే ₹1 కోటి వ్యవహారం వచ్చింది అనుకో, లాయర్ వచ్చేస్తాడు. ఇంకా ఎవరిని నమ్మడు మనిషి. చివరికి భార్య భర్తల మధ్యలో లాయర్స్ ఉంటారు. ఊరికే బయటకి ఐ లవ్ యూ అని చెప్తారు, కానీ లోపల అది కూడా చెప్తారు, ఐ డౌట్ యూ ఆల్సో. నాట్ ఓన్లీ ఐ జస్ట్ లవ్ యూ, బట్ ఐ హ్యావ్ మెనీ డౌట్స్ ఆన్ యూ అనేది. రేపు మనోనాష్కి పోదాం. మనసు అది ఇక్కడ మెహర్ బాబా 9 రోజులు తపస్సు చేసిన ప్లేస్ ఉంటుంది. దాని ముందు చెత్త ఉంది, క్లీన్ చేద్దామని ఒక ఆలోచన ఉంది కదా, అట్లా సీసాలు పగలగొట్టు. సో ఇప్పుడు నువ్వు పూర్తిగా అర్థమైన మనిషి ఎవడు ఉన్నాడు? లాస్ట్ నేను అడుగుతా ప్రశ్న. పూర్తిగా మనిషిని అర్థం చేసుకోవచ్చు అన్నావు కదా, అట్లా అర్థమైన ఒక్కడ ఉన్నాడు అని అయిపోయి నీకురా? నీకు అది అర్థం. నేనైతే అసలు ఎవరు అర్థం 2009 నుంచి ఈనాటి వరకు ఐ నెవర్ ట్రై టు అండర్స్టాండ్ ఎనీబడి. ఐ రాదర్ ఆన్ ద కాంట్రరీ ఐ యాక్సెప్ట్ దెమ్. ఎవడో ఈ పని చేస్తానంటే చేయలేదనుకో, నేను ఎంబడి సరేలే అంటుంది. అందుకే ఎవరితో గంభీరమైన పనులు పెట్టుకోను. అంటే సీరియస్ నా వరకు విషయాలు పెట్టుకోను అసలు. అట్లా చిన్న చిన్న తూట్పుట్టలు సఫారీ సూపుల పనులే పెట్టుకుంటుంది. అంటే చాలా తేలికపాటి, అది అయినా కాకుండా పర్వాలేదు అనే పనులు పెట్టుకుంటాను. జీవితకాలం
నేను అందుకే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో ఎంటర్ అవుతుంది. అప్పుడు ఏమైతే లేనిపోయిన తలకే నొప్పి, మళ్ళీ అగ్రిమెంట్లు వచ్చేస్తాయి. అగ్రిమెంట్కి బౌండ్ అయ్యే విధంగా నువ్వు ట్రైనింగ్ ఇవ్వాలి. పెద్ద కంపెనీల్లో ట్రైనింగ్ ఇస్తారు ఘోరంగా. ట్రైనింగ్ ఇస్తేనే ట్రైనింగ్ సెషన్ నడుస్తూనే ఉంటాయి. వాడు సీఈఓ అయినా ట్రైనింగ్ ఉంటుందా, వాడు ఎప్పుడైనా దాని కంపెనీకి వెళ్ళిపోవచ్చు. అందుకని వాడికి నిరంతరం ట్రైన్ చేస్తూనే ఉంటారు. వీఆర్ గుడ్, వీఆర్ గుడ్, యూఆర్ గుడ్, యూఆర్ గుడ్, యూఆర్ అమేజింగ్ అని చెప్తుంటారు. అట్లా సత్యం చెప్తే వాడు ఉంటారా, వాడు పని చేయడు. సో సారాంశం ఏంది? వాట్ ఈస్ దేర్ టు అండర్స్టాండ్? నోట్స్ ఆఫ్ మిషన్లో ఫస్ట్ పేజ్. వాట్ ఈస్ దేర్ టు అండర్స్టాండ్? జస్ట్ నథింగ్. బీ నథింగ్, డూ నథింగ్, అండ్ దేర్ ఇస్ నథింగ్. దానికి చిన్న వ్యాఖ్య చేశారు. నథింగ్ అంటే నో థింగ్ అని, థింగ్ అంటే విషయం అని, నథింగ్ అంటే ఏ విషయము నా మనసులో లేదని, దానికి నిర్విషయం అని పేరు. ఈ చిన్న జీవితంలో గొడవలు పడుతూ, సాధిస్తూ, పీకులాడుతూ అలా జీవించాలనుకుంటే ఆల్ ద బెస్ట్. నేను అందులో లేను. నేను జస్ట్ ఇంకా ఏకాంతంలో ఉంటూ నా దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళకి ఇంత భోజనం అరేంజ్ చేస్తే అసలు ఏం లెక్కలు చూడదు. అసలు లేదంటే లేదని చెప్తా. అంటే వీఆర్ నాట్ అబ్లైజ్డ్ టు డూ ఎనీథింగ్. అది తప్పకుండా అరే వచ్చారు భోజనం తప్పితే ఇజ్జత్ పోతా ఇరుకం. ఇజ్జత్ లేదు, పాడలేదు. అయ్యే మీ దగ్గర డబ్బులు ఉంటే తినేస్తారండి, నా దగ్గర ఒక్కడికి బియ్యం ఉన్నాయి, ఏదో పని చేద్దాం, అందరం నుంచి బయట తిందాం, డబ్బులు ఉన్నాయి మీ దగ్గర, లేదా నేను బియ్యంతో నేను వండుకున్నది ఒక్కొక్క ముద్ద పెడతా, పర్వాలేదా? చాలా మార్గాలు ఉన్నాయి. మీరు ఒక పని చేయండి, ఈ 10 ముద్దలు నేను పెడతాను, ఒక అర్పణ పట్టుకున్నప్పుడు మీరు సంహౌ దేర్ ఇస్ ఎ వే. ఏమి కాదు. ఇంకా అసలు బయట కూడా బియ్యం లేవనుకో గంజి కాసుకొని తాగేది అందరం, ఆ రోజు గడిచిపోతుంది. ఇంకా రేపు సంగతి దేవుడు. అట్లా ప్రకృతి ఏ క్షణానికి ఆ క్షణం బతకమంటుంది. ప్రపంచం ఏమో జీవితాన్ని ప్లాన్ చేసుకుంటుంది. ఏ క్షణానికి ఆ క్షణం నువ్వు మనిషితో ఉన్నావు అనుకో కాన్ఫ్లిక్ట్ రాదు. మనిషి ఇలాగే ఉండాలి అని నువ్వు అనుకుంటే కనుక షరతులు పెట్టుకో. ఇంకా ఎలా ఉన్నావు ఓకే అంటే ఏ షరతులు లేవు. నేనైతే అనుకుంటా ఎలా ఉన్నా ఉండాలి చాలా. వాళ్ళకి తెలుస్తుంది ఏం చేయాలని, తెలుసుకునే టైంలో తెలుసుకుంటారు. ఇప్పుడు ఒకరికి నేను తప్పు అనిపించిందా నాకు ఓకే, ఎందుకంటే అందరికి కరెక్ట్ నేను అనిపించాలని ఏమన్నా బాండ్ రాసుకుని పుట్టింది ఏంది? ఎందుకు అనిపించాలి? అందరికి నేను కరెక్ట్ ఎందుకు అనిపించాలి? ఇప్పుడు నేను ఒక వ్యాఖ్య చేసిన అందరూ మెచ్చుకోవాలని నేను ఎందుకు అనుకోవాలి? నచ్చని వాడు క్రిటిసైజ్ కూడా నేను ఓన్లీ బూతులు తిట్టొద్దని చెప్తాను. అంటే అనవసరం అది. అంటే అంత ద్రోహం నేనేం చేయలేదు. క్రిటిసైజ్ చేయొచ్చు, నచ్చలేదని చెప్పొచ్చు, బాగాలేదని చెప్పొచ్చు, అస్సలు బాగాలేదని అనొచ్చు, అది మీ ఇష్టం. ఆ ఆప్షన్ ఎప్పుడు ఉంటుంది. సో అర్థం చేసుకోవడం అన్నది ఒక మిత్. మనకు అట్లా అనిపిస్తుంది బికాస్ నువ్వు అనుకుంటున్న వాటిని ఎదుటి వ్యక్తి ఆచరిస్తే నీకు నచ్చుతుంది. అంతే. నువ్వు అనుకున్నది ఎదుటి వ్యక్తి ఆచరించకపోతే కోపం. నేనంటే అసలు అనుకోకు, అప్పటికప్పుడు అడిగి చూడు, నవీన్ ఈరోజు నాకు కొంచెం భోజనం వండి పెడతావా? నువ్వు చెప్పురా. ఓకే అది నేను అనుకుంటాను. మళ్ళీ కప్పులు అప్డేస్ తర్వాత నవీన్ అడిగాడు, ఈరోజు నేను భోజనం వండి పెట్టందా? నీ ఇష్టం, నేను అనుకున్నా చేసుకుందామని, బట్ నువ్వు వండుతా అంటే ఓకే, కాన్ఫ్లిక్ట్ ఏం లేదు. అప్పుడు అడిగితే అట్లా అన్నావు అంటే నువ్వు గుర్తుపెట్టుకున్నావా లేదా? అట్లా ప్రాబ్లం వస్తుంది. అది ఏది గుర్తుపెట్టుకో. సమస్త మానవ జాతిని ఒకసారి క్షమించి వదిలి చూడు. ఇంకా జీవితంలో తప్పు ఫలించకంగా ఎప్పుడు చూసుకో. పడుకోవడానికి ఒక మూల, నీ పని, ఆ పనికి కావాల్సిన బేసిక్ రిసోర్సెస్, తినడానికి ఇంత తిండి, 2 జతలు బట్టలు, ఏకాంతం. ఇది మర్చిపోక ఎప్పుడు. నేను మర్చిపోను. అత్యంత అమూల్యమైనవి నా దృష్టిలో. ఫ్రెండ్స్, పార్టీలు నా దృష్టిలో మీనింగ్లెస్. నా ఏకాంతం, నేను నేర్చుకునే విషయాలు, నా ప్రశాంతత, నా యోగా, దే ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ మై లైఫ్. అంతకుమించి నాకేం కనిపిస్తుంది. ఒక్కో జంతువైనా సరే పోయి ఏకాంతంగా చెట్టు మీద పడుకుంటుంది, కాసేపు కలిసి ఉంటాయి అంతే. ఎక్కువసేపు అటాచ్మెంట్ గిరి చెప్పుకోవడం ఏమి ఉండదు ప్రకృతిలో. రమణ మహర్షి ఏం చేసిండు? ఒక గాసిపని ఉందా? మరి అతను బోర్ వస్తుందా? లేదు. తన పనిలో తాను ఉన్నాడు అంతే. రమణ మహర్షి అందరూ ఏదో ఊరికి కూర్చొని అనుకుంటారు. చాలా రాశాడు, చాలా చదివాడు, ఉపదేశాలను సంస్కృతంలో రాశాడు. ఎట్లా వచ్చింది సంస్కృతం?
ఎక్కడో చోటు నేర్చుకుని ఉండాలి. ఏమన్నా విశ్వవిద్యాలయానికి పోయాడా? 9వ తరగతిలోనే ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిన వ్యక్తి ఎట్లా రాస్తాడు? అది ఒక సమగ్ర అవగాహనలో ఆధ్యాత్మిక సారాన్నంతా ఒక 30 శ్లోకాల్లో పెట్టాలంటే ఎంత అవగాహన ఉండాలి. ఇప్పుడు నేను చెప్తున్నా 11వ శ్లోకం దగ్గర ఉన్న 12. సో క్లియర్ కట్ డివిజన్ ఉంది, ఏం కన్ఫ్యూజన్ లేదు. ఫైనల్గా స్వీయ విచారణ ఇక్కడ డైరెక్ట్గా స్వీయ విచారణ చెప్పలే, ఇలా 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 ఇలా. సో అది బెస్ట్, దాని తర్వాత ఇది బెస్ట్, దాని తర్వాత ఇది బెస్ట్, దాని ఏదైనా పట్టుకో, కానీ లాస్ట్కి ఇక్కడ రావు. నీ మనసు దేనికి లింక్ చేయకు. పొద్దున ఉపదేశాలను చెప్పింది అదే, అది కూడా ఈ టాక్ చివరి మాట. నీ మనసుకి నీ శ్వాసకి ఉన్న ఫ్రెండ్షిప్ తెంపేసి అంతే. మనసు ఇండిపెండెంట్గా పనిచేయని, బ్రీత్కి లింక్ పెట్టకు. ఇప్పుడు కోపం వచ్చింది అనుకో, బ్రీత్ ఇంబ్యాలెన్స్ అవుతుంది కదా, లింక్ పెట్టకు. కోపమే అంతే. నీ హృదయానికి లింక్ అంటనే దాన్ని. మనసు ఉంది, నోటి వరకే ఉండదు, నాకు నచ్చలేదని చెప్పు, కానీ లోపలికి తీసుకొని బాధపడిపోయి ఏడ్చి అది లోపల డిస్టర్బ్ అయిన తర్వాత ఆకలి మంది అట్లా చేసుకోకు. డోంట్ మేక్ యువర్ బాడీ మైండ్ పాయిజనస్. ఒక్క థాట్ మొత్తం గబ్బులేపుతుంది. ఫిట్నెస్ అనేది సమస్య వస్తేనే తెలుస్తుంది. ఇంకా ప్రపంచంలో చిన్న చిన్న టెస్టులు ఉండాలి, చిన్న చిన్న సమస్యలు వస్తే నీ యొక్క స్థితి తెలుస్తుంది అన్నట్టు దానివల్ల. అందుకని నేనైతే పర్సనల్గా ఐ డోంట్ వాంట్ టు అండర్స్టాండ్ ఎనీబడి, ఐ వాంట్ టు లివ్ విత్ పీపుల్ అంతవరకు. ఇప్పుడు నేను అసలు రమణ మహర్షి పాలసీ తలెత్తి కూడా చూడదు. అసలు వెళ్ళిపోతే వెళ్ళిపోయాడు, లేకపోతే లేదా. ఎవరిని రమ్మని పిలవలేదు, ఎవరు పోతున్నా ఆపలేదు. ఒకసారి తెలంగాణ లైఫ్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందిరా. రమణ మహర్షి దగ్గరికి ఆయన రమణ స్థానం ఇల్లు కట్టుకొని ఏం సంబంధం లేదు, కానీ పెద్ద ఆయన కదా చెప్పి పోవాలనుకున్నాడంట. అట్లా అలవాటైంది. రమణ మహర్షి రాసుకుంటుంటాడు భగవాన్ అంటే, నేను ఊరు వెళ్దాం అనుకుంటున్నా, ఓకే. ఇట్లా 2 సార్లు అయింది, 3 సార్లు అయింది, 4 సార్లు అయింది. ఎవరు అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఏదో నాకు చెప్పాలనిపిస్తుంది ఆయనకి. ఇప్పుడు నాకు కూడా చాలామంది చెప్పిపోతారు కదా. ఒకసారి ఇతనికి అనిపించడం గారికి నేను ఎప్పుడు పోయినా పోనే అంటున్నాడు. అందులో నాకు చెప్పడం ఎందుకు, ఇదే చివరిసారి అనుకుని పోయాడంట. భగవాన్ ఊరు వెళ్తున్నట్టు ఈరోజు పోవద్దు అన్నట్టు. ఆశ్చర్యం. అన్న తర్వాత లేదంటే తప్పకుండా వెళ్ళాలి, అయితే పో అన్నట్టు. అన్న తర్వాత ఇప్పుడు అక్కడి నుంచి ఆ భగవాన్ అంటారు ఈరోజు పోతే రేపు పోరాదు అన్నాడంట. ఆయన అక్కడి నుంచి ఏ ఊరైతే వెళ్ళాడో అక్కడికి నెక్స్ట్ డేనే చేరుకున్నాడు. బండి ఎక్కితే బండి విరిగిపోయిందంట, బస్సు ఎక్కితే బస్సు చెడిపోయిందంట, హఠాత్తుగా వర్షం పడ్డదంట. ఏవో ఘోరమైన అవాంతరాలు వచ్చినాయి. ఎంత ప్రయత్నం చేసినా ఆ ఊరు దాటి ఇంకో ఊరు దాటి ఆయన ఊరికి పోలేదు. అట్లా నెక్స్ట్ డే తెల్ల పడుతున్నాడు, పోయాడు. అప్పుడు ఆశ్చర్యపోయాడంట, ఈ మనిషికి ఏమన్నా తెలుసా, లేకపోతే ఈ మనిషి నిజంగానే ఇవన్నీ జరుగుతాయని ముందే తెలుసా, ఏమిటిది అంత కాదు అసలు. అంటే అనవసరంగా ఒక దైవత్వాన్ని ఆపాదించకూడదు, మిరాకిల్స్ ఆపాదించి అనుకున్నాడు ఆయన. మరి అంతే. నా దగ్గర కూడా చాలామంది చెప్తారు, ఆ రోజు మీరు 2 మాటలు చెప్పారు, 2 అయ్యాను, మొన్న ఒక ఆవిడ పళ్ళు ఇచ్చిపోయిందని నేను చెప్పి నాకేం సంబంధం లేదు వాటితో. అంటే మీరు ఆ చక్కర్లో పడదే వద్దు అసలు, నాకేం సంబంధం. నేను చెప్పకపోయినా అవి ఉండేవి ఖచ్చితంగా. నేను చెప్తున్నా త్వరలో వర్షాలు పడతాయి, వర్షాలు పడగానే నాకు పళ్ళు తెచ్చేయకండి. అంటే నాకేం మిరాకిల్స్ లేవు, నేను కౌన్ కిస్క కొట్టం, కానీ నాకే శక్తులు లేవు. నేను ప్రశాంతంగా ఉన్నా అదే నా శక్తి, నేను హాయిగా ఉన్నా అదే నా శక్తి. ఎవరి మీద నాకు ఈర్ష్యాద్వేషాలు లేవు, అది నా శక్తి తప్ప బూంబాం బూసులు ఏం లేవు. అసలు మన దైవశక్తితో ఆటోమేటిక్గా యూట్యూబ్లో అప్లోడ్ అయిపోవాలి, అది కూడా అయితే లేదు. అంత మనమే చేసుకుంటున్నాం, ప్యూర్లీ మాన్యువల్. ప్రకృతి సిద్ధాంతాన్ని పాటిస్తున్నాం, ప్యూర్లీ మాన్యువల్ అట్లా. సో అందుకని నువ్వు నన్ను అర్థం చేసుకోకు, నేను కూడా నేను అర్థం చేసుకోవట్లేదు. సందర్భాన్ని బట్టి అప్పటికప్పుడు ఒక ఒడంబడిక. రేపు ఒక క్యాన్వాస్ వేద్దామా ప్రతిసారి అడుగుతున్నావు, గుర్తించినవా? నువ్వు నో అంటే నేను ఎప్పుడైనా ఏమని అంటున్నా? అస్సలు అట్టెట్లయితుంది, నువ్వు చేయాలి మళ్ళీ అయిపోయి ఇరుకపోతుంది. అట్లా కాకుండా ఒక వ్యక్తి నోని అంగీకరించు, అట్లాగే ఒక వ్యక్తి చేస్తుంది కూడా అంగీకరించు. అట్లాగే ఆ వ్యక్తి కూడా నేను నో అండ్ చేస్తుంది అంగీకరించాడు అనుకో, అంతకు మించిన అదృష్టం ఇంకొకటి. ఇది ఇంకోటి, నా ఛానల్లో కొంచెం, ఈ ఛానల్ పేరు నైస్ టైసన్, స్పెల్లింగ్ చెప్పు. NICETYSON, నైస్ టైసన్ అని ఛానల్ పేరు మార్పించిన. సో మన ఒకవేళ అలా రాకపోతే కరుణ్ 3377, ఎందుకంటే మన ఫేమస్ది కాదుగా. కరుణ్ 3377 77 అని కొట్టండి, లేకపోతే నైస్ టైసన్
@nice అని కొట్టినా కూడా రావచ్చు. ఏదో విధంగా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మెల్లమెల్లగా ఇతని ఛానల్లో ఏమిటి ఆర్ట్కి సంబంధించిన డిస్కషన్స్, దాంతోపాటు నేను పెట్టి పిచ్చి జోలి ఇట్లాంటివంతా పెడుతున్నాడు. సో సపోర్ట్ హిమ్, తప్పేం లేదు, జస్ట్ బటన్ నొక్కడమే కదా. సో 1000 మంది సబ్స్క్రైబర్స్ అయితే మెల్లగా ఏమో దీని ద్వారా కొంచెం మనీ ఎర్న్ చేసుకునే అవకాశం వస్తే అతనికి ఒక ఉపాధి అవుతుంది, పరోక్ష సహాయం. ఓకేనా? సో మీరంతా అట్లా చేయాలని అకారణంగా కోరుతున్నా. చేసినా ఓకే, చెప్పినా ఓకే. నేను అప్పుడప్పుడు ఇట్లా అడుగుతూ ఉంటాను, జస్ట్ రిమైండర్ అంతే. అలాగే మీ ఛానల్స్ కూడా ఉంటే వాటి పేర్లు చెప్పండి, నేను చెప్తాను, తప్పేం లేదు. రీసెలర్స్ వాయిస్